ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకుని దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనుషులు దేవుని ఆజ్ఞను మీరటం వలన పాపం చేసి మరణం పొందుకున్నారు. మనుషులలో చెడు అనేది నరాలలో జీర్ణించుకుపోయింది. రక్తం చెడిపోతే దాన్ని తీసివేసి మంచి రక్తం ఎక్కించడానికి వీలు పడుతుంది. గుండె జబ్బు ఉంటే గుండె కూడా మార్చవచ్చు, కానీ చెడిపోయిన హృదయాన్ని తీసి మంచి హృదయాన్ని మార్చడం మనుషుల వల్ల కాదు. హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే నూతన హృదయం ఇవ్వగలడు. పంది బురదలో పడుకుని ఎంత సుఖంగా ఉంటుందో, మనుషులు పాపపు జీవితంలో అంత పడుతుంటారు. తాగి తందనాలాడడం, విచ్చలవిడిగా తిరగటం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసం అనే బురదలో పొరలాడుతూ ఉంటారు. ఇలాంటి చెడ్డ అలవాట్లతో ఉన్న మనం మన స్వభావాన్ని మార్చుకొని నూతన స్వభావం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు సంతోషంగా జీవించాలని దేవుడు ఏర్పరిచిన మార్గములో ఉంటే మనుషులకు ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా జీవిస్తారు. అలా కాకుండా తాత్కాలికమైన సుఖాన్ని పొందడానికి సాతాను వేసిన మార్గాలలో ఉంటే దాని అంతం నరకప్రాయంగా ఉంటుంది. ఈ లోక ఆశల యొక్క ప్రభావం మన మీద ఉన్నంతకాలం మనం నూతన స్వభావం పొందలేం. ఈ లోకాశల నుండి మనం బయటపడాలంటే మనలో వాక్యం ఉండాలి. ఈ లోకంలో మనం జీవన సంబంధమైన ఆశలతో ఉండి వాక్యం ధ్యానించలేనంతగా అన్నీ సమకూర్చుకునే పనిలో ఉంటే మనం మార్చుకొనలేం. మనం మారినంత కాలం, అనగా మనం మారనంత కాలం మన హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. మన హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద లగ్నమై ఉంటుందో అప్పుడు ఈ లోకాశలు మనల్ని ప్రభావితం చేయలేవు. ఈ లోకాశలన్నీ ఏదైనా తోటలోని మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు పండు లాంటివి. మనము నవీన స్వభావము ధరించుకున్నటకు దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా ప్రాచీన స్వభావము పోవునట్లుగా మేము ఈ లోకములో వాటిని ప్రేమింపక మిమ్మును మీ వాక్యాన్ని ప్రేమించి మీ వాక్యాన్ని ధ్యానించి మీ పాదాల దగ్గర మీ మీద మనస్సు ఉంచగలిగిన కృప మీరు మాకు ఇవ్వండి. దాని ద్వారా నవీన స్వభావము మేము పొందుకొనడానికి మీరు కృప చూపించండి.
మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారి కవటుకు, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు, మీ పిల్లల్ని విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.